Jayashree Liberty Hospitals, on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. యుద్ధానికి ముందు ఇంకా ఫైనల్ ఇక వార్ జరగబోతుంది అని అంటే ఎంబసీలో ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు అంటే ఇప్పుడు కేవలం కొంతమంది మాత్రమే వెనక్కి పంపించారు మీరు అన్నట్టుగా అది నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన వింగ్కి సంబంధించిన రాయబారులు హై కమిషనర్ని వెనక్కి వెళ్ళిపోండి అంటే ఇంకా మనం యుద్ధానికి సిద్ధం అని అనుకోవచ్చా ఇంక యుద్ధం జరగబోతుందనే సంకేతమేనా అంటే ఇప్పుడు హై కమిషనర్ వెనుకపోవటం అనేది యుద్ధానికి సిద్ధం అన్నట్టు ఏం సంకేతం కాదు. ఎందుకంటే ఇప్పుడు కెనడా జరిగింది అనుకోండి, మన హై కమిషనర్ వాళ్ళు పంపించినప్పుడు వాళ్ళ హై కమిషనర్ ఇలా పంపిస్తున్నాం అంటే మనకు డిప్లొమాటిక్ రిలేషన్స్ స్ట్రెయిన్ అయిపోయినాయి, నార్మల్గా లేవని చూపించనీకి. హై కమిషనర్ వారు స్టార్ట్ అయిన తర్వాత కూడా హై కమిషనర్ ఉండొచ్చు, తర్వాత వెళ్ళిపోవచ్చు. దానికి దీనికి మొత్తం సంబంధం ఏముండదు. కానీ మీరు ముందు అన్నారు కదా యుద్ధం వచ్చే పరిస్థితిలో ఉంటే ఎంబసీలు ఏం చేస్తాయి అంటే మేము ఏం చేస్తామంటే ఎంబసీలలో మాకంత అంటే మామూలుగా అంబాసిడర్స్కి అంత ఇన్ఫర్మేషన్ వచ్చేది ప్రిపేర్డ్నెస్. అక్కడ ఏం చేస్తామంటే లోకల్ గవర్నమెంట్కు ఇన్ఫామ్ చేస్తాం. వాళ్ళ ఫారెన్ మినిస్టర్ తోటి కూర్చొని మాట్లాడి ఈ పరిస్థితులు ఇలాంటి అటాక్స్ జరిగినాయి, దీనికి మేము ప్రతీకార చర్యగా ఇటువంటి స్టెప్స్ మేము తీసుకుంటున్నాము, ఇంక్లూడింగ్ అవసరం వస్తే లిమిటెడ్ స్ట్రైక్స్ కూడా చేస్తాము. ఫుల్ స్కేల్ వార్ అని ఎవరు చెప్పరు, లిమిటెడ్ స్ట్రైక్ కూడా చేస్తాము. అవి చేయకపోతే అది ఆ టెర్రరిజాన్ని ఎలిమినేట్ చేయకపోతే ఈ బ్లీడింగ్ అల్సర్ను వాళ్ళు ఎప్పుడు అలానే ఇండియా మీద ఇన్ఫ్లిక్ట్ చేయడానికి ఉన్నారు. కాబట్టి ఇది చేయడానికి కూడా మేము తయారున్నాం, మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సి వస్తుంది. అక్కడ మేము డిస్కస్ చేసి వాళ్ళకి చెప్పేస్తాం ఎంబసీల ద్వారా. అలాంటిది జరిగింది ఇప్పుడు పర్టికులర్గా ఈ ఇష్యూలో ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళతో మనం అలా ఏమైనా డిస్కస్ చేసామా? పాకిస్తాన్తో ఏం చేయము, మిగతా కంట్రీస్లతోటి. ఓకే, మనం ఇలా చేయాలనుకుంటున్నాం, పాకిస్తాన్ మీద ఇలా చేయాలనుకుంటున్నాం మనం మిగతా కంట్రీస్తో చెప్తాం, అది అంబాసిడర్స్తో మనం చెప్తాం పాకిస్తాన్ మీద మేము యాక్షన్ తీసుకోబోతున్నాము, ఇటువంటి టెర్రరిస్ట్ కిల్లింగ్స్ అట్రాసిటీస్ ఇలా చేపించింది కాబట్టి హీనియస్ క్రైమ్స్ జరిగినాయి, దానికి మేము ప్రతీకారంగా టెర్రరిస్ట్ హైడౌట్స్ని ఎలిమినేట్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటాం. ఎలాంటి చర్యలు తీసుకుంటాం అనేది డిపెండింగ్ అపాన్ సిచ్యువేషన్స్ చెప్తాం. ఈ విషయాలన్నింటినీ కూడా రీసెంట్గా జరిగినటువంటి మీటింగ్స్లో చెప్పారు. అంటే ఇంత డైరెక్ట్గా చెప్పలేదు. పాకిస్తాను టెర్రరిజాన్ని పాల్పోసి పోషిస్తున్నది, పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్తోనే ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరిగినాయి. సో దీని ఇండియా సెల్ఫ్ డిఫెన్స్లో యాక్షన్ తీసుకోక తప్పట్లేదు అని మాత్రం చెప్తాం అని చెప్పడం జరిగింది. చెప్పాం కూడా, చెప్పడం జరిగింది. అదే పద్ధతిలో మిగతా దేశాలలో కూడా మన అంబాసిడర్స్కు మొత్తం అంటే ఇన్స్ట్రక్షన్స్ పోతే ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతిలో జరుగుతుంది. అది అయిన తర్వాత ఇక్కడ ఇంటర్నల్గా మాత్రం ఇప్పుడు ఏదైతే ఎంబసీ వేరే కంట్రీస్ అన్నీ పిలిచి ఏదైతే చెప్పామో అది మాత్రం ప్రాసెస్ అప్పుడే అయిపోయింది. బయట ఎంబసీలు మాత్రం అది ఈజ్ గోయింగ్ ఆన్, అది జరుగుతుంటుంది. అయితే ఇప్పుడు వార్ గురించి అనేది ఆల్రెడీ ఆర్ వీ గోయింగ్ అంటే ఫుల్ స్కేల్ వార్కి వెళ్తున్నామా, లిమిటెడ్ వార్ చేస్తున్నామా, ఇటువంటి అనేది ఇంకా డిస్కషనే ఉంటుంది. ఇప్పుడు వార్ అనేది ఇంపార్టెంట్ కాదు, మన గత ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏదైతే మనం ప్రతీకార చర్యలు తీసుకున్నామో దాని రిజల్ట్స్ ఏంటి, దాని బదులు ఇప్పుడు ఏంటంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఎగెనెస్ట్ పాకిస్తాన్ టెర్రర్ యాక్టివిటీస్ బాగా అర్థమైంది. రెండోది ఏంటంటే పాకిస్తాన్ ఇప్పుడు చాలా వీక్ అయిపోయి ఫెయిల్డ్ స్టేట్, ఎకనామికల్గా ఫెయిల్ అయిపోయి అడకతినే గతిలో ఉన్నది. సో హౌ లాంగ్ దే కెన్ సస్టైన్ ఈ వార్ వస్తే మాత్రం ఎలా ఉంటుంది అనేది. చైనా హెల్ప్ కనుక లేకుంటే మాత్రం 2 వారాల కంటే ఎక్కువ కూడా బతకలేరు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మన ఫుల్ ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంటుంది, ఈ నేవల్ బ్లాకేడ్ అక్కడ అరేబియన్ సీలో చేసామనుకోండి, దాంతో వాళ్ళకు ఈ సీ పోర్ట్ నుంచి కూడా ఏం ఉండదు, సపోర్టింగ్ కూడా రాదు. ఇప్పుడు చైనా నుంచి అరేబియా సముద్రానికి రావాలంటే మనం బే ఆఫ్ బెంగాల్ దాటుకొని హిందూ మహాసముద్రం దాటుకొని అరేబియా సముద్రంలోకి వెళ్ళాలి. అదంత ఈజీ కాదు ప్రాసెస్. సో ఆల్రెడీ మన పోస్టులు ఉంటాయి అంతే కదా సార్, నేవల్ పోస్టులు ఉంటాయి అక్కడ. సో అప్పుడు చైనా సపోర్ట్ చేస్తే ఓన్లీ ఎయిర్ ఫోర్స్ ద్వారా సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది అంతేనా? అదే ఇప్పుడు వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉండి ఇండస్ రివర్ ట్రీటీని మనం అబయన్స్లో పెట్టామనేసరికి ఇట్ ఈజ్ అమౌంటింగ్ టు వార్ అనేసిండు ఆయన ప్రైమ్ మినిస్టర్. అంటే వాళ్ళకి మైండ్లో ఏం లేదు, అంటే వార్ 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 అంటే వస్తుంది తప్ప. సో మళ్ళీ ఇంకా కొంతమంది ఏంటంటే ఇప్పుడు అది ఇండస్ వాటర్ ట్రీటీ వల్ల మాకు పెద్ద ఇమీడియట్ ఎఫెక్ట్ ఏం కాదు, ఇది లాంగ్ రన్ ప్రాసెస్, ఇప్పటికి ఏం కాదు, ఆపండి చూద్దాం, దాచిపెట్టుకొని చూసుకుందాం అని కొంతమంది అంటున్నారు. ఎనీవే ఇది ఎప్పుడో చేయవలసింది మనం. అంటే ఇంత లిబరల్గా ఇండస్ ట్రీటీ 1960
నుంచి జరుగుతుంది అంటే 80% ఆఫ్ ద వాటర్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. వాళ్ళ దగ్గర కూడా 80% ఆఫ్ అగ్రికల్చరల్ మొత్తం ఈ వాటర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో అట్లీస్ట్ ఈ పుల్వామా అటాక్ జరిగిన వెంటనే ఇలాంటి డెసిషన్ తీసుకుంటే బాగుండేదా? చాలా వరకు అప్పటి నుంచి అయినా అప్పటి నుంచి పాటికంతా కూడా మనం దానికి సంబంధించిన అన్ని కూడా ప్రాజెక్టులు రెడీ చేసుకునేవాళ్ళం. ఎగ్జాక్ట్గా మన డ్యామ్స్ అన్నింటినీ కూడా మనం కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకునేవాళ్ళం. డెఫినెట్లీ, ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్లో వాటర్ స్కేర్సిటీ చాలా కాబోతున్నది. వార్స్ ఆన్ వాటర్ గురించి కూడా జరగబోతున్నాయి. అటువంటిప్పుడు అసలు ఎప్పుడో చేయాల్సింది, ఇప్పటికైనా లేట్ ఏం కాలేదు. ఈ అబెన్స్లు పెట్టినప్పుడు ఇమ్మీడియట్గా ఇప్పుడు ఏంటి అంటే దీనివల్ల ఈ అబెన్స్లు పెట్టడం వల్ల అబ్లిగేషన్స్ అండర్ ఏదైతే ఇండస్ వాటర్ టీటీ ఏదైతే ఉన్నదో మనం పాటించవలసిన అవసరం లేదు. అంటే మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వని వస్తుంది, మనం ఏదైతే ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం అది కూడా అవసరం లేదు. రెగ్యులర్గా పీరియాడిక్ విజిట్స్ కూడా వాళ్ళని అలో చేయనవసరం లేదు. దాని తర్వాత ఇప్పుడు ఏదైతే ఫ్లడ్డింగ్ టైం ఉంటుంది, వర్షాలు వచ్చి ఫ్లడ్స్ ఉంటే మనం ఎర్లీ అంటే అడ్వాన్స్ వార్నింగ్స్ ఇస్తాం. అలాంటి మనం ఏం చేయాలి ఆపేసాం కదా. అవును, ఇవన్నీ ఇప్పుడు జేలం రివర్కి సంబంధించి కూడా ఎక్కడ కూడా మనం ఎలాంటి అలర్ట్స్ ఇవ్వలేదు. అదే వీడు అన్నీ అంటే కొన్ని యాక్షన్స్ మన చేతులని మాత్రం తీసుకోక తప్పదు. అదర్ దాన్ గోయింగ్ ఫిజికల్ వార్ కంటే ఈ ఎకనామికల్ స్ట్రాంగులేషన్ ఒకటి చేయటం అనేది, ఇంటర్నేషనల్ లెవెల్లో పాకిస్తాన్ ఐసోలేట్ చేయటం అనేది, అది స్టార్ట్ చేసిన తర్వాత ఓకే. ఇప్పుడు ఏంటంటే ఎన్ఐఏకి ఇచ్చారు ఇన్వెస్టిగేషన్ ఫుల్గా చేయమని. వాళ్ళు ఇప్పటికి కూడా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఏంటంటే అందరూ డిప్లొమాట్స్ పిలిచారు. మళ్ళీ కొంతమంది ఇంటర్నల్ డిస్కషన్లు మాకు తెలుస్తుంటాయి కదా, ఇండియా అందరిని పిలిచింది కానీ వాళ్ళు ఏదో పాకిస్తాన్ను పాయింట్అవుట్ చేసి ఇదంతా ఏదో ఒక కేసు క్రియేట్ చేస్తున్నారు వార్ చేయనీకి అనే ఫీలింగ్ కొంతమందికి వచ్చింది. వేరే దేశాలకు సంబంధించిన అంబాసిడర్స్కి ఉంటారు కదా, వాళ్ళంతా న్యూట్రల్గా ఉంటారు కదా, బయాస్డ్ కొంతమంది ఉంటారు. సో అటువంటి ఏమిటంటే ఇప్పుడు ఎన్ఐఏ కనుక క్రెడిబుల్ ఎవిడెన్స్ లింకింగ్ లష్కర్ ఈ తయ్యబా అదర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కు వీళ్ళు ఎవరైతే టెర్రరిస్ట్ ఇన్వాల్వ్ అయిన కొద్దిగా లింకును కల్పించి కరెక్ట్ ఎవిడెన్స్ కనుక తీసుకుంటే, ప్రూఫ్స్ని కానీ వాళ్ళు ముందు పెడితే, అది దొరికితే చాలు మనం అటాక్ చేసినా కానీ ఈ ప్రూఫ్ చూపించవచ్చు. ఓకే, అది లేకుంటే ఏమవుతుందని అంటే వాడు అనేది అదే కదా, మాకు అసలు సంబంధం లేదు అంటున్నారు. ఆల్రెడీ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కూడా అదే అంటున్నాడు, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్. అదే ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ చేయించండి, సో వేరే ఒక మూడో మధ్యవర్తి ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయించండి, మేము సిద్ధం అంటున్నారు. చైనా కూడా అదే చెప్తుంది. ఇప్పుడు అదే పెద్ద సాక్ అది. ఇప్పుడు వాళ్ళకు కూడా తెలుసు మన దగ్గర ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయిందని, వీళ్ళు సరైన ప్రూఫ్లు చూపించలేరు, ప్రూవ్ చేయలేరు అనే ధైర్యంతో వాళ్ళు పోతున్నట్టు. అందుకని ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు, సెక్యూరిటీ ఫెయిల్యూరు మ్యాక్సిమం జరిగిపోయింది అక్కడ. అంత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అన్ని గంటలు వాళ్ళు హాయిగా ఫ్రీగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ ఏరియా మొత్తం కార్డన్ చేసి ఉంటే కనీసం కోంబింగ్ ఆపరేషన్లో ఒకడని దొరకపోయినా ఎవిడెన్స్ క్లియర్గా ఉండిపోవు కదా. ఇప్పుడు మనం ఎంత గ్యాదర్ చేసినా డిఫికల్ట్ టు గ్యాదర్. బట్ వాళ్ళు కొంతమంది ఇప్పుడు మనకు ఉన్నది ఏంటంటే పాకిస్తాన్ నేషనల్స్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు లోకల్ ఒకరు ఇద్దరు ఉన్నట్టు అంత మనకు వచ్చింది. కాబట్టి పాకిస్తానీ నేషనల్స్ అప్పటికే పూర్తిగా బార్డర్ దాటిపోలేదు, సమ్వేర్ దే ఆర్ అన్నట్టు అంటున్నారు. కాబట్టి సో ఒకవేళ కనుక మనకు క్రెడిబుల్ ఎవిడెన్స్ కనుక దొరికినట్టయితే మనం అటాక్ చేసినప్పుడు మాత్రం ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా మనకే సపోర్ట్ చేస్తుంది. అది డౌట్ఫుల్గా ఉన్నప్పుడు మనం ఏదైనా చేసినప్పుడు మళ్ళీ పాకిస్తాన్ ఏమైంది కావాలని మనం ఇది క్రియేట్ చేసామనేది కూడా ఆ బ్లేమ్ కూడా మనం అంటే కావాలని క్రియేట్ చేయటం కంటే ఇప్పుడు పాకిస్తాన్ ఏంది స్పెషల్ యాంగిల్ పెడుతుందంటే టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగింది, జరగలేదు అంటలేము, తప్పు అంటున్నాం, జరగాల్సింది కాదు అంటూ. కానీ మాకు దానికి సంబంధం లేదు. లోకల్ గ్రోను కాశ్మీర్లో వచ్చినటువంటి వ్యతిరేకంతోనే వాళ్ళ మీద అటాక్ చేసుకున్నారు. మాకేం సంబంధం, దేశానికి సంబంధం ఏంది, మీరు ప్రూవ్ చేయండి అని అంటున్నారు కదా. అందుకనే ఇప్పుడు పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంటు, లష్కర్ ఈ తయ్యబా ఇన్వాల్వ్మెంటు ఉన్నట్టు చూపించటమే చాలా ఇంపార్టెంట్. అది కనుక చూపించగలిగినట్టయితే పాకిస్తాన్ మీద 16 బాంబులు కొట్టేసిన అఫ్కోర్స్ వాళ్ళు కూడా సిద్ధమై కూర్చుంటున్నారు భయపడి కూడా. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏది బార్డర్ ఏరియాలో 3 రాత్రుల నుంచి స్కిర్మూషెస్, ఫైరింగ్స్, క్రాస్ ఫైరింగ్స్ జరుగుతున్నాయి. వాళ్ళు పాకిస్తాన్ ఫెయిల్డ్ స్టేట్, ఈ ఇన్సిడెంట్లు జరిగితే ఎస్కలేట్ అయితే ఇంటర్నేషనలైజ్ అయిపోతే ఇష్యూ, దానివల్ల మాకు మేలు వస్తుంది. ఆ పద్ధతిలో పోతున్నారు. మనం ఇంకొక పద్ధతిలో ఆలోచించి ఏంటంటే దెబ్బ కొట్టాలి. ఆ దెబ్బ కొట్టిన తర్వాత మళ్ళీ కోలుకోని కావటం, మళ్ళీ ఒకసారి ఇటువంటి చేయకుండా చేయాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.